ఫ్రీ బస్సు దెబ్బకు తెలంగాణ ఆర్టీసీ దివాలా దిశగా పయనిస్తోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా గౌలిగూడ బస్టాండ్ను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. బస్టాండ్ స్థలాన్ని 400 కోట్లకు తనఖా పెట్టిన రేవంత్ సర్కార్ వాటి నుంచి వచ్చిన డబ్బుతో ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆర్థిక సెటిల్మెంట్లు చేసింది. మరోవైపు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన గ్రాంట్లు, లోన్లను ఇప్పటికీ విడుదల చేయలేదు. ఫ్రీ బస్సు దెబ్బకు తెలంగాణ ఆర్టీసీ దివాలా దిశగా పయనిస్తోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా గౌలిగూడ బస్టాండ్ను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. బస్టాండ్ స్థలాన్ని 400 కోట్లకు తనఖా పెట్టిన రేవంత్ సర్కార్ వాటి నుంచి వచ్చిన డబ్బుతో ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆర్థిక సెటిల్మెంట్లు చేసింది. మా కరెస్పాండెంట్ లిఖిత పూర్తి సమాచారం అందిస్తారు. లిఖిత, ఎందుకు ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాంట్లు, బెనిఫిట్స్ అన్ని కూడా ఎందుకు తెలంగాణ సర్కారు ఇవ్వలేకపోతుంది? అసలు ఈ 400 కోట్లు ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తోంది? రైట్ శ్రీదేవి, ఇప్పటికే మనం చూస్తున్నాం ఫ్రీ బస్సు ఏ విధంగా వాడుతున్నారు మహిళలు అనేది క్లియర్గా మనకు కనిపిస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో బస్సులల్లో మగవారు ఎక్కే పరిస్థితి లేకుండానైతే తయారైంది. ఇది గతంలో కూడా ఫ్రీ బస్ అన్నప్పుడే దీనికి సంబంధించి కొంతవరకు వ్యతిరేకత అయితే కనిపించింది. అంతేకాకుండా బెంగళూరులో కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొన్నప్పుడే కొద్ది రోజులు ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేసి ఆ తర్వాత మహిళలకు కొన్ని బస్సులు కేటాయించారు. సో అట్లాంటిది కాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో మహిళలకు ఫ్రీ బస్సు అనేసరికి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉంటారో ఇటు ఆఫీసులకు, కాలేజీలకు, ఇతరత్ర పనుల మీద వెళ్లే వాళ్ళే కాకుండా నార్మల్ మహిళలు కూడా ఎక్కేసరికి బస్సులలో కాలు పెట్టడానికి కూడా స్థలం లేని పరిస్థితి అయితే నెలకొంది. కనీసం ఒక్క ట్రిప్పుకు 1000 రూపాయలు కూడా రాలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అంటే ఒక రోజు మొత్తం బస్సు తిరిగినా కానీ 1000 రూపాయల ఆదాయం కూడా ఈ యొక్క బస్సుకు రాకపోవడంతో ఈ యొక్క పరిస్థితి నెలకొంది అనే విషయం అయితే స్పష్టమవుతుంది. చాలా వరకు కూడా స్టార్టింగ్లో దీనికి సంబంధించి కొంతవరకు మహిళలు సంతోషపడ్డా కానీ దానిపైన కూడా వ్యతిరేకత అనేది వచ్చింది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఆ ప్రభుత్వము పట్టించుకోకపోవడం వలనే ఈ యొక్క పరిస్థితి వచ్చింది అనేది అయితే క్లియర్ అవుతుంది. అయితే కొంతమంది చెప్తున్న ప్రకారం అయితే చూసుకున్నట్లయితే ఫ్రీ బస్సులు అనేటివి కొన్ని బస్సులు ప్రత్యేకంగా మహిళా బస్సుల పేర్లతోటి నడిపితే గనక తప్పకుండా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఫ్రీ బస్సులో వెళ్లే వాళ్ళు ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసి ఆ బస్సులో వెళ్లే వాళ్ళు ఇతరత్ర బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో మిగతా మగవారు కావచ్చు, మిగతా ఏదైతే ఈ ఆధార్ కార్డు సౌకర్యం లేని వాళ్ళు కావచ్చు వాళ్ళు వెళ్లే అవకాశం ఉండేది. ఈ ఫ్రీ బస్ అనేసరికి పూర్తి స్థాయిలో ఉన్నా లేని వాళ్ళందరూ కూడా ఒకటే బస్సు ఎక్కడంతో చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం అయితే స్పష్టమవుతుంది.